రైట్ న్యూస్ అండ్ డీటెయిల్స్ 58 రోజుల దీక్షకు గుర్తుగా 58 అడుగుల పొట్టి శ్రీరాములు భారీ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశామన్నారు సీఎం చంద్రబాబు. 6 నెలల్లో మొదటి దశ పనులు పూర్తి చేశారన్నారు. ఇక పొట్టి శ్రీరాములు పోరాట యోధుడని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పేర్కొన్నారు. రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు. అమరావతిలో పొట్టి శ్రీరాములు భారీ కాంస్య విగ్రహం ఏర్పాటు చేశారు. కాంస్య విగ్రహాన్ని సీఎం చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. పొట్టి శ్రీరాములు కుటుంబానికి కూడా ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్నారు. 125వ జయంతి సందర్భంగా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను, స్ఫూర్తికి మారు పేరు త్యాగాలు. ఏదైనా దానం చేయాలంటే మొట్టమొదటి దానాలు చేసే కమ్యూనిటీ ఆర్యవైశ్య సంఘం. ఆ స్ఫూర్తిని నిలబెట్టుకున్నటువంటి దాతలందరికీ ఈరోజు పొట్టి శ్రీరాములు గారంటే ఒకే కులం వ్యక్తి కాదు, అందరి వాడనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి ఈ విగ్రహం కోసం కృషి చేశారు. కృషి చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు ఒక చరిత్ర. ఆ చరిత్ర ఈరోజు మనం ఒకసారి చూస్తే మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్ర సాధకులు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ సభను ప్రారంభించుకుందాం. మీ అందరి ఉత్సాహం చూసా, వచ్చినప్పటి నుంచి ఇప్పటికి కూడా ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే మీ పట్టుదల చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది. అలాంటి మీ అందరికీ నమస్కారాలు. ఈరోజు విగ్రహం చూసాం, 58 అడుగులు, 58 రోజులు, ఇంకొక 48 అడుగులు ఎత్తు పెట్టారు, అంటే 106 అడుగుల ఎత్తు. దాని పైన ఎక్కి చూస్తే మొత్తం రాజధాని అంతా కనపడుస్తూ ఉంది. నాకు మళ్ళీ ఒక ఆలోచన వచ్చింది, ఇప్పుడు పైనెక్కి చూస్తేనే ఇంత బాగా కనపడుస్తుంది, రేపు రాజధాని పూర్తయితే ఎంత బాగుంటుందో అనే ఆలోచన రేకెత్తించే విధంగా ఆ హైట్. ఎవరి ప్రాణత్యాగం మీద ఈ రాష్ట్రం ఏర్పడిందో, ఎవరి దేహత్యాగం మీద ఈ రోజున తెలుగు వారంతా స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నారో ఆ మహనీయుని స్మరించుకోవడం మనందరి కర్తవ్యం. మద్రాస్ ప్రెసిడెన్సీలో తెలుగు ప్రజల ప్రయోజనాలను పరిరక్షించుకునేందుకు, ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు ఆయన సుదీర్ఘ కాలం చేసిన ఆమర నిరాహార దీక్ష చేసి తద్వారా ఆయన ఆత్మ బలిదానం ఫలితంగానే తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించింది. మరిన్ని రాష్ట్రాలకి దారి ఏర్పరిచింది. మన తర్వాత 1955లో కేరళ, కర్ణాటక, 1960లో మహారాష్ట్ర, గుజరాత్, 66లో పంజాబ్, హర్యానాలు భాషా ప్రాతిపాదికన ఏర్పడ్డాయి. అంటే వాటన్నిటికీ ఆద్యులు శ్రీ పొట్టి శ్రీరాములు గారు. అలాంటి మహనీయుని చరిత్రను భవిష్యత్ తరాలు స్మరించుకునే విధంగా ఆంధ్రుల రాజధాని అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్కి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం 6.8 ఎకరాల భూమిని కేటాయించగా వారు 58 రోజుల ఆమరణ నిరాహార దీక్ష గుర్తుగా 58 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయడం మనందరికీ చాలా ఆనందాన్ని ఇచ్చే అంశం. పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగాన్ని గుర్తుగా కూటమి ప్రభుత్వం తరపున నివాళిగా జల్ జీవన్ మిషన్ ద్వారా చేపట్టిన ఒక మల్టీ విలేజ్ స్కీమ్ వాటర్ గ్రిడ్ పథకానికి అమరజీవి జలధార అనే పేరు పెట్టారు. దేశంలోని గ్రామీణ ప్రాంత ప్రజలు ఒక్కొక్కరు ఒక మనిషి త్యాగం, ఒక జాతి గౌరవం, ఒక దీక్ష, ఒక రాష్ట్రం, అమరజీవి, చిరంజీవి, మరణం లేని ఒక గొప్ప శక్తి, త్యాగానికి మానవ రూపం, ఆంధ్రప్రదేశ్ రూపంలో ఆయన జీవిస్తూనే ఉన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి
121 జయంతి రోజున 58 అడుగుల విగ్రహ రూపమే ఆయన జన్మిస్తం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవం ఈ స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్. దొండి రాకేష్ వచ్చి త్యాగాల గడ్డ ఇవాళ యొక్క తుళ్ళూరు ప్రాంతం, అమరావతి ప్రాంతం, అనేక మంది రైతులు వాళ్ళ యొక్క భూమిని ల్యాండ్ పూలింగ్లో ఇవాళ ఒక భవ్య రాజధాని నిర్మాణం చేయడం కోసం వాళ్ళు ఇచ్చిన ఈ యొక్క త్యాగ భూమిలో ఒక త్యాగధనుడి యొక్క విగ్రహాన్ని పెట్టడం ఏదైతుందో అది కేవలం విగ్రహమే కాదు, మనందరికీ రాబో తరాలకు కూడా స్ఫూర్తి ప్రేరణ కలిగించే ఒక దివ్యమైన ఒక విగ్రహం. ఆ యొక్క విగ్రహ ఛాయల్లో మనందరం కూడా తప్పనిసరిగా ఈ భూమితో పాటు ప్రతి ఒక్క వ్యక్తి కూడా పునీతులవుతాడు. కనుక అటువంటి గొప్ప ఆలోచన చేసిన పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్కి నేను అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క ట్రస్ట్, ఈ యొక్క విగ్రహ ఏర్పాటుకి ఎవరైతే దాతలందరూ సహకరించారో వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఆయన అమరుడైన క్షణం ఏదైతే డిసెంబర్ 15 ఉందో 1951 తప్పనిసరిగా మనందరం కూడా 52 మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఆయన మామూలుగా మరణించలేదు. ఆయనకి ముందు